ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి వందనాలు తెలియజేసుకున్నాను. ఈ దినమున దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదివి ధ్యానిద్దాం. ఆయనే మమ్మును కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారులగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయనే అని అంటే ఆ మాటకి అర్థం యేసుక్రీస్తు ప్రభువే నూతన నిబంధనకి మనల్ని అప్పగించాడు. పాత నిబంధన అక్షరము అది చంపివేస్తుంది. అంటే ధర్మశాస్త్రము మన పాపాలని ఎక్కడెక్కడ పాపంలో పడిపోయామనేది లోపాలు చూపిస్తుంది. అయితే పాత నిబంధన ప్రకారం అయితే మన పాపాలు కడిగివేయబడవు, బలులు అర్పణలో కడిగివేయబడవు. అయితే యేసు రక్తం ప్రతి పాపాన్ని కడిగివేస్తుంది. అందుకే మనల్ని కొత్త నిబంధనకి అప్పగించాడు. అక్షరం అయితే చంపుతుంది, ఆత్మ అయితే జీవింపజేస్తుంది. అయితే దేవుడు ఆదిలో ఆదామును తయారు చేసి మరి ఆ యొక్క నేల మట్టి నుంచి నరుని సృజించి జీవాత్మని ఊదేడు. అంటే జీవింపజేసేది ఆత్మే గనుక ఇప్పుడు పౌలయ్య గారు కొరింథీ సంఘంలో ఎందుకు ఈ మాటలు చెబుతున్నాడు అంటే వాళ్ళు అక్షరానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు కానీ ఆత్మకు లోబడతల్లా. అంటే అక్షరం ఏం చేస్తుంది? చంపేస్తుంది. అంటే నువ్వు ఆచారాలు, పద్ధతులు, ఆనవాయితీలు ఇవన్నీ కూడా అక్షరంలోకి వచ్చేసి అది మనల్ని చంపివేయడానికి ప్రయత్నం చేసిద్ది. కానీ ఆత్మ అయితే ఎల్లప్పుడూ మనల్ని జీవింపజేస్తుంది. అంటే ఏది ఆత్మ అంటే అది పరిశుద్ధాత్మ. అంటే పరిశుద్ధాత్మ దేవునికి మనం లోబడి జీవిస్తే మనల్ని ఎలా నడిపించాలో, ఎలా గైడెన్స్ ఇవ్వాలో మరి తెలుసు. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు పైకి వెళ్ళిపోయినాక తండ్రిని వేడుకొని పరిశుద్ధాత్మ దేవుని పెంతుకొస్తు దినాన్ని భూమి మీదకి దించాడు. ఎందుకంటే పాపాలు ఒప్పింప చేయటానికి, పశ్చాత్తాపంలోకి తీసుకురావటానికి. కాబట్టి మరి మనం అక్షరానికి లోబడి జీవిస్తున్నావా, ఆత్మకు లోబడి జీవిస్తున్నావా? అక్షరానికి లోబడి జీవిస్తే నువ్వు మరణం అవుతావు, ఆత్మకు లోబడి జీవిస్తే నీకు జీవితం ఉంటుంది. జీవితాంతం నువ్వు దేవుని సన్నిధిలో బ్రతుకుతావు. కాబట్టి ఈ దినమున నువ్వు దేవుడు మరి